హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బటర్ఫ్లై డ్రీమ్స్ ఎక్స్క్లూజివ్ శివామే స్టోర్ రాజమండ్రి. బటర్ఫ్లై డ్రీమ్స్ అంటే కంఫర్ట్ ఇన్సైడ్ కాన్ఫిడెన్స్ అవుట్ సైడ్. ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, మన స్టోర్ కి చాలా మంది విజిట్ అయ్యే కస్టమర్స్ కానీ కామెంట్స్ లో కానీ ఏ డ్రెస్ కి ఏ బ్రా సూట్ అవుతుంది, లేదంటే ఎలాంటి డ్రెస్సెస్ కి ఎలాంటి బ్రాస్ యూజ్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. సో ఈ రోజు అయితే ఈ టాపిక్ కోసం మాట్లాడుకుందాం. మనం రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం కదా, బ్రాస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉన్నప్పుడు వీడియో ఎండింగ్ లో ఆ బ్రా అనేది ఏ డ్రెస్సెస్ కి సూట్ అవుతుంది అనేది కూడా వీడియో ఎండింగ్ లో ఎప్పటికప్పుడు మేము షేర్ చేస్తూనే ఉన్నాము. బట్ ఈ రోజు ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రెగ్యులర్ పర్పస్ లో బయటకు వెళ్ళినప్పుడు కానీ ఆర్ ఆఫీస్ పర్పస్ కానీ కుర్తీస్ కానీ సల్వార్ కమీజ్ కానీ ఇలాంటివి ఎక్కువగా కంఫర్ట్ పర్పస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి వాటికి మనం రెగ్యులర్ గా టీ షర్ట్ బ్రాస్ అనేవి యూజ్ చేస్తూ ఉండాలి. టీ షర్ట్ బ్రాస్ లో కూడా లైట్లీ ప్యాడెడ్ అని అవైలబుల్ ఉంటాయి. అవి యూజ్ చేస్తే మనం దుప్పటా వేసుకోకపోయినా కూడా లుక్ అనేది ఆక్వర్డ్ గా లేకుండా డీసెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి లెహంగాస్ కి కానీ శారీస్ కి కానీ ఉండే బ్లౌజెస్ కి బ్యాక్ సైడ్ చాలా మంది డీప్ నెక్స్ కానీ నెక్ డిజైన్స్ కానీ పెట్టించుకుంటూ ఉంటారు కదండి. సో మీకు డీప్ ఎక్కువ ఉంది అనుకుంటే కనుక ట్రాన్స్పరెంట్ బ్రాస్ అనే అవైలబుల్ ఉంటుంది. సో అవి యూజ్ చేయడం వల్ల మీకు బ్యాక్ సైడ్ హుక్ అనేది బయటికి రాకుండా సింగిల్ స్ట్రాప్ ఉంటుంది. సో నీట్ గా ఉంటుంది. డే అంతా కూడా మీరు కంఫర్టబుల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఆరెల్స్ మీరు బ్యాక్ సైడ్ డిజైన్ అనేది డీప్ లేదు, రెగ్యులర్ గానే ఉంది అనుకుంటే కనుక పుషప్ బ్రాస్ అనే అవైలబుల్ ఉంటాయి. అవి యూజ్ చేయడం వల్ల లుక్ అనేది నీట్ గా ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి వెస్ట్రన్ టాప్స్ కి టీ షర్ట్స్ కి ఎలాంటి బ్రాస్ సెట్ అవుతాయి అనే దానికోసం మాట్లాడుకుందాము. కొంతమంది వాళ్ళు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ ని బేస్ చేసుకుని వెస్ట్రన్ టాప్స్ కానీ టీ షర్ట్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి డ్రెస్సెస్ కి సీమ్లెస్ డిజైన్ ఉన్న ప్యాడెడ్ బ్రాస్ అయితే యూజ్ చేయాలి. అంటే సీమ్లెస్ టీ షర్ట్ బ్రా అని మనకి అవైలబుల్ ఉంటాయి. ఆ బ్రాస్ యూజ్ చేయడం వల్ల మనకి టాప్స్ అనేది థిన్ గా ఉన్నా కూడా లైన్స్ అనేది విజిబుల్ అవ్వకుండా లుక్ అనేది ఆక్వర్డ్ గా లేకుండా డీసెంట్ లుక్ అనేది ఉంటుంది. సో సీమ్లెస్ టీ షర్ట్ బ్రాస్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ కానీ వీ నెక్ కానీ డిజైన్ ఉన్న డ్రెస్సెస్ యూజ్ చేసినప్పుడు ప్లంజ్ బ్రాస్ అని అవైలబుల్ ఉంటాయి. అవి యూజ్ చేయండి. మీకు బ్రా డిజైన్ అనేది క్లియర్ గా అర్థం అవడం కోసం నేను సైడ్ పిక్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. సో ప్లంజ్ బ్రాస్ లో ఫ్రంట్ సైడ్ డీపర్ సెంటర్ కట్ ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల మనం లో నెక్ లైన్స్ ఉన్న డ్రెస్సెస్ వేసుకున్నా సరే బ్రా అనేది బయటకు కనిపించకుండా డే అంతా కూడా కంఫర్టబుల్ గా యూజ్ చేసుకోవచ్చు. వచ్చి స్ట్రాప్లెస్ కానీ ఆఫ్ షోల్డర్ కానీ డ్రెస్సెస్ యూజ్ చేసినప్పుడు స్ట్రాప్లెస్ బ్రాస్ అని అవైలబుల్ ఉంటాయి. ఈ స్ట్రాప్లెస్ బ్రాస్ అనేవి మనకి బాడీకి స్టిక్ అయి ఉండడం వల్ల మీరు స్ట్రాప్స్ అనేది రిమూవ్ చేసుకున్నా కూడా కప్ అనేది బ్రెస్ట్ ని వదిలేకుండా హోల్డ్ చేసి సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఎలాంటి డ్రెస్సెస్ యూజ్ చేసినప్పుడు స్ట్రాప్లెస్ బ్రాస్ ని మాత్రమే యూజ్ చేయండి. లేదంటే ట్యూబ్ బ్రాస్ అని అవైలబుల్ ఉంటాయి. సో అవి యూజ్ చేసినా కూడా మీకు సపోర్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి మీరు రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తాము, జిమ్ కి కానీ యోగాకి కానీ ఇలా వెళ్తాము అనుకునే వాళ్ళైతే కనుక యోగా పర్పస్ అయితే లో ఇంపాక్ట్ ఉన్న బ్రాస్ యూజ్ చేయాలి. జిమ్ కి వెళ్తూ ఉండే వాళ్ళైతే కనుక మీడియం ఇంపాక్ట్ ఉన్న బ్రాస్ యూజ్ చేయాలి. ఆర్ రన్నింగ్ చేసే వాళ్ళకైతే కనుక హై ఇంపాక్ట్ ఉన్న బ్రాస్ యూజ్ చేయాలి. లో ఇంపాక్ట్ ఏంటి, మీడియం ఏంటి, హై ఏంటి అని ఏదైనా డౌట్ ఉంటే కనుక మన వీడియోలో ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేసి ఉంది మన ఛానల్లో. అది కూడా నేను లింక్ పిన్ చేస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే కనుక అది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చి డైలీ హోమ్ వేర్ కోసం మాట్లాడుకుందాము. మీరు రెగ్యులర్ గా ఇంటి దగ్గర ఉంటాము, కొంచెం కంఫర్టబుల్ గా కావాలి అనుకుంటే కనుక నాన్ ప్యాడెడ్ లోనే కాటన్ బ్రాస్ అవైలబుల్ ఉంటాయి. అవి యూజ్ చేయొచ్చు. లేదు అంటే బ్రాలెట్ బ్రాస్ అని కూడా అవైలబుల్ ఉంటాయి. అవి కూడా యూజ్ చేయడం వల్ల మన డే అంతా కూడా ఎలాంటి ఇరిటేషన్స్ కానీ డిస్టర్బెన్స్ లేకుండా కంఫర్టబుల్ గా ఉంటుంది. మెటర్నిటీ పర్పస్ అయితే కనుక ఫీడింగ్ బ్రాస్ అవైలబుల్ ఉంటాయి. మనం ఫీడింగ్ బ్రాస్ కోసం డీటెయిల్ గా ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకున్నాము. సో ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి బ్యాక్ కి వెళ్ళి డీటెయిల్ గా చెక్ చేయండి. అండ్ అలాగే మేము రెగ్యులర్ గా నాన్ ప్యాడెడ్ యూజ్ చేస్తామండి, ప్యాడెడ్ యూజ్ చేయలేము మరి ఎలా అనుకుంటే కనుక మీరు తీసుకునేటప్పుడే నాన్ ప్యాడెడ్ బ్రాస్ లో డబల్ లేయర్ ఉండేలా చూసుకోండి. అండ్ అలాగే ఫ్యాబ్రిక్ కూడా థిక్ గా ఉండే కూడా అవైలబుల్ ఉంటాయి. సో అలాంటివి తీసుకుంటే ఏంటంటే మీరు వెస్ట్రన్ టాప్స్ లో టీ షర్ట్స్ లో వేసుకున్నా కూడా నిప్పులు అనేది కనిపించకుండా నీట్ గా కవర్ అవుతుంది. ప్యాడెడ్ లో కూడా మనకి లైట్లీ ప్యాడెడ్, మీడియం ప్యాడెడ్, హై ప్యాడెడ్ ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు యూజ్ చేసే పర్సనల్ చాయిస్ బేస్ చేసి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సాగింగ్ ప్రాబ్లం ఏదైనా ఉంది అనుకుంటే కూడా పుషప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. వైర్ బ్రాస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ వీడియోలో ఆల్ పాయింట్స్ కవర్ చేసామని అనుకుంటున్నాము. ఇంకేదైనా మిస్ అయింది అనిపించినా, మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.